వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సమయ నగర్, పోతన్ నగర్, రంగంపేట, నయీం నగర్ బ్రిడ్జి మొదలైన ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి. వరదలు సంభవించి తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. స్థానిక అధికారులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మోంతా తుఫాను మిగిల్చిన విషాదం కారణంగా చాలా మంది ప్రజలు ఆందోళన ఉన్నారు. అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించడం కోసం, అలాంటి వారికి ధైర్యం కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దిగిన తర్వాత ప్రస్తుతం హన్మకొండలోని సమయ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ ఉన్నారు. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అదేవిధంగా జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సమయ నగర్ లో పర్యటిస్తున్నారు. సమయ నగర్ లో ప్రజలతో మాట్లాడుతున్నారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని వారిని అడిగి తెలుసుకుంటున్నారు. తుఫాన్ అకారణంగా లేకుండా తుఫాన్ వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరద నీరు చేరిన దాన్ని ఇప్పుడిప్పుడే నీటినంతా బయటికి పంపుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి వారితో అన్ని విషయాలను చర్చిస్తున్నారు. తుఫాన్ వచ్చిన విధానం, జరిగిన నష్టం, అదేవిధంగా ప్రజలకు ఎందుకు తుఫాన్ వచ్చినా ఈ స్థాయిలో ఎందుకు వరదలు వచ్చాయనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నారు. సమయవాడ నగర్ నుంచి కాపువాడకు చేరుకుంటారు. కాపువాడ తర్వాత ఆయన నేరుగా హన్మకొండ సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి వస్తారు. ఇక్కడ 10 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అదేవిధంగా పోలీస్ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే హన్మకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చి వారందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమీక్ష సమావేశంలో ఒక అంచనాకు వస్తారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఒకవైపు పంట నష్టం ఏ మేర జరిగింది, ఎంతమంది రైతులు నష్టపోయారు, వరి ఎన్ని ఎకరాలలో నష్టపోయింది, పత్తి ఎన్ని ఎకరాలలో నష్టపోయింది, మొక్కజొన్న ఎన్ని ఎకరాల్లో నష్టపోయింది, ఇతర పంటలు ఇంకేమైనా నష్టపోయాయా అనేది వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా నష్టాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుని ఒక అంచనాకు రావడం జరిగింది. దీంతో పాటు R&Bకి సంబంధించిన రోడ్లు ఎంత మేర డ్యామేజ్ అయ్యాయి, ఆ రోడ్లకు అయ్యే ఖర్చు ఎంత, వాటి రిపేర్ చేయడమా లేకుంటే నూతన రోడ్లు వేయడమా, దానికి సంబంధించి వారు ఒక అంచనాకు వచ్చారు. మున్సిపాలిటీకి సంబంధించి ఎంత నష్టం జరిగింది, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఇలా ఒక్కొక్క శాఖకు సంబంధించిన వారందరూ కూడా నష్టాన్ని అంచనా వేయడం కోసం నిన్నటి నుండి శ్రమించి పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసి ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో తెలుసుకుంటారు. పూర్తిగా అన్ని తెలుసుకొని ఒకటి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, ఆ రైతులకు వరికి ఎంత, మిర్చికి ఎంత, పత్తికి ఎంత, అదేవిధంగా మొక్కజొన్నకి ఎంత, ఇలా నష్టపరిహారాన్ని ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే దానిపైన రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో స్పష్టం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్లు నష్టపోతే రోడ్లకు ఎంత డబ్బులు అవుతాయి, వాటిని వెంటనే శాంక్షన్ చేయాలా లేకుంటే వాటిని ఏ విధంగా మళ్ళీ రోడ్లను రిపేర్ చేయాలనేది అదొకటి ఉంటుంది. విద్యుత్ శాఖకు సంబంధించి ఎన్ని విద్యుత్ పోల్స్ కూలిపోయాయి,